హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా, తాగొచ్చి ప్రణతిపై చేసుకుంటాడు భరత్. ఆ విషయం కమల్కి తెలియడంతో భరత్ని చావబోతాడు. అయితే ఇదంతా రాజేశ్వరి వేసిన స్కెచ్ అని తెలియక అటు భరత్ ఇటు అవని అండ్ కోబ్యాచ్ ఆమె పనిని వలలో ఇరుక్కుపోతారు. మరి ఇరుక్కుపోయిన వాళ్ళందరూ బయటికి ఎలా వచ్చారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. భరత్ రూపంలో అవనికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తాగొచ్చి ప్రణతిపై చేసుకోవడంతో భరత్ని కుక్కను కుట్టినట్టు కుట్టాడు కమల్. ఇంకొకసారి నా చెల్లెలిపై చేయి పడిందో నరికేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. మరి అదే ఊపిలో భరత్ను కుమ్మేసి ఆవేశంగా ఇంటికి వస్తాడు కమల్. ఏంట్రా అంత ఆవేశంగా వస్తున్నావు, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు అక్షయ్. ఏం లేదన్నయ్య, వాకింగ్కి వెళ్ళామలా అని అంటాడు. అయితే అతని మాటల్లో తడబాటుని గమనించిన పల్లవికి కమల్ చేతికి ఉన్న రక్తం కనిపిస్తుంది. వాకింగ్ చేస్తే ఒంటికి చెమట పడుతుంది, కానీ నీ చేతికి రక్తం అదేంటది బావా అని అంటుంది పల్లవి. అవునరా, ఏంట్రా అది అని పార్వతి అడిగేసరికి ఇంకా తెలియడం లేదా, ఎవరితోనో గొడవపడి వచ్చాడు అని అంటుంది పల్లవి. దానితో అవని అక్షయ్లు గట్టిగా అడుగుతారు. నువ్వు రాకన్నయ్య అంటూ పక్కకి తీసుకుని వెళ్ళి కూల్గా అడుగుతుంది అవని. కానీ కమల్ నోరు విప్పడు. కట్ చేస్తే కమల్ చేతిలో చావు దెబ్బలుతున్న భరత్ పక్కతో రగిలిపోతూ ఉంటాడు. వెంటనే అక్క కాని అక్క, అదే మన పల్లవికి కాల్ చేస్తాడు. కోపంలో ప్రణతిని ఒక దెబ్బ కుట్టాను అంతే, అది తెలుసుకుని కమల్ వచ్చి నన్ను బాగా కుట్టాడక్క, మా అక్క బావలకు ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు కూడా వచ్చి గొడవ చేయొచ్చు అని అంటాడు భరత్. దానితో పల్లవి మీ అక్క తమ్ముల మధ్య మంట పెట్టడానికి ఇదే కరెక్ట్ టైం అని అనుకుంటుంది. వాళ్ళు నిన్ను ఏమీ చేయకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్లు చెయ్యి అని భరత్కి విషయం మొత్తం ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. నేను చెప్పినట్లు చేయి భరత్, మిగిలింది మా మామ్ నేను చూసుకుంటాం అని అంటుంది పల్లవి. సరేనక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటాడు భరత్. భరత్లో మాత్రం ఈ మార్పు ఎవ్వరూ ఊహించలేదు. మీరు కూడానా? ఇక ఈ భరత్ గాడు పూర్తిగా నా కంట్రోల్లోకి వచ్చేశాడు. భరత్ నేను చెప్పినట్లు చేస్తే అక్షయ్కి ఊహించిన అవమానం జరుగుతుంది. అది తట్టుకోలేక అవని కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఆడియన్స్కి మాత్రం హెవీ మీలో డ్రామా దొరుకుతుంది అని పల్లవి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక అనంతరం రాజేశ్వరి ఇంటికి వెళ్తాడు భరత్. ఏంటి భరత్, ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికి వచ్చావు అని అంటుంది రాజేశ్వరి. భరత్ వంటిపై ఉన్న గాయాలను చూసి తల్లడిల్లిపోతుంది రాజేశ్వరి. ఏమైంది నాన్న, ఒంటి నిండా ఈ గాయాలేంటి, చెప్పు, ఈ అమ్మతో చెప్పుకోవాలనిపించడం లేదా, నీకోసం ఏమైనా చేయాలనుకునే ఈ అమ్మకు కూడా నిజం చెప్పాలి అనిపించడం లేదా అని అడుగుతుంది రాజేశ్వరి. దానితో భరత్ గాడు కమల్ బావ కుట్టాడు అని చెబుతాడు. ఆ మాటతో నిప్పులు కక్కిన రాజేశ్వరి, నా కొడుకునే కుట్టాడవాడు, వదిలిపెట్టను, నిన్ను కొట్టడానికి వాడికి ఎంత ధైర్యం రా, ఈరోజు కుట్టాడు రేపు చంపేస్తానంటాడు, తిరిగి కొట్టడం తెలియదా, చెబుతా వాళ్ళ సంగతి అంటూ మేనేజర్ని పిలుస్తుంది రాజేశ్వరి. భరత్ నన్ను కాపాడాలి అనుకున్నప్పుడు నేను కూడా అతన్ని కాపాడాలి కదా, భరత్కి సెక్యూరిటీ పెట్టు, ఎవరు భరత్పై చేవేసినా సరే వాళ్ళ తాట తీయమని చెప్పు అని అంటుంది రాజేశ్వరి. మనమిద్దరం గాడ్స్ పెడితే సరిపోదు మేడం, పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తే సరి అని అంటాడు మేనేజర్. కావాలని మేనేజర్తో ఈ మాట అనిపిస్తుంది రాజేశ్వరి. కానీ పైకి మాత్రం భరత్ అలాంటి పని చేయలేడు. కొట్టిన వాళ్ళు తన భార్య అన్నలు కదా, సొంత బావపై కేసు పెట్టడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది రాజేశ్వరి. ఈరోజు కొట్టారు, రేపు చంపినా చంపేస్తారు, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఇలాంటి వాళ్ళకి పోలీసులే సరైన బుద్ధి చెబుతారు. వాళ్ళు మీపై కోపంతోనే భరత్ని కొట్టారు, రేపు మిమ్మల్ని కొట్టారని గ్యారంటీ ఏంటి అని అంటాడు మేనేజర్. ఆ మాటతో భరత్, అవునమ్మా, వాళ్ళపై పోలీస్ కేసు పెట్టాల్సిందే, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందేనని అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు భరత్. ఇక రాజేశ్వరి, మన ప్లాన్ సక్సెస్ సుబ్రహ్మణ్యం, నా కొడుకుపై చేయి వేస్తారా వాళ్ళు, చెబుతా వాడి సంగతి అని అనుకుంటుంది రాజేశ్వరి. ఇక కట్ చేస్తే అవని ఇంటిపై పోలీసులు దండెత్తుతారు. భరత్ని కొట్టిన కారణంతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అంటారు పోలీసులు. కాసేపు రొటీన్ డ్రామా నడిచిన తర్వాత పోలీసులు వాళ్ళు వచ్చిన పని చేసుకుని పోతారు. ఇదిగో అరెస్ట్ వారెంట్ అంటూ అక్షయ్ చేతిలో వారెంట్ పెట్టి కమలని లాక్కుని వెళ్ళిపోతారు. ఇక నా కొడుకుని విడిచిపెట్టండి అని పార్వతి కన్నీళ్లు పెట్టుకున్నా సరే వాళ్ళు వదలరు. నువ్వేం టెన్షన్ పడకు కన్నయ్య, నేను ఎలాగైనా సరే తీసుకుని వస్తామని అంటుంది అవని. నువ్వు అన్నయ్య ఉండగా నాకు టెన్షన్ ఏంటి వదినా, నాకు మీ ఇద్దరిపై నమ్మకం ఉంది అని పోలీస్ జీప్ ఎక్కి వెళ్ళిపోతాడు కమల్. ఎంత నమ్మకమో. ఇక తర్వాత రే ఏంట్రా ఇది, శ్రీకర్ ఏమో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, కమల్ని పోలీసులు పట్టుకుపోయారు, ఈ గొడవలేంట్రా, అసలేం జరుగుతుందిరా ఈ ఇంట్లో అని గొల్లుని ఏడుస్తుంది పార్వతి. ఇక పల్లవి తగులుకుని మొత్తం మీ వల్లే అని నానా మాటలు అంటుంది. కమల్ని తీసుకుని ఇంటికి వస్తాం, మీరు భయపడద్దు అని బయలుదేరుతుంది మన హీరోయిన్ అవని. కట్ చేస్తే రాజేశ్వరి ఇంటికి వెళ్తుంది పల్లవి. మనకి డాడీని దూరం చేసిన అవని వాళ్ళ అమ్మే మన టార్గెట్, కానీ నా భర్తను ఎందుకు అరెస్ట్ చేయించావు అని అడుగుతుంది పల్లవి.
దానితో రాజేశ్వరి కథ రక్తి కట్టించాలి అంటే ఎవరు ఊహించిన ట్విస్ట్ ఉండాలి కదా అని అంటుంది రాజేశ్వరి. నీ ట్విస్ట్ కోసం నా భర్తను బలి చేస్తావా అని అంటుంది పల్లవి. ఆవేశపడకు పల్లవి, నీ భర్తకి ఏమీ కాకుండా అక్షయ్ అవనీలు విడిపించి తీసుకుని వస్తారని నాకు తెలుసు. కానీ కమల్పై పెట్టిన కేసుని భరత్ వాపస్ తీసుకోవాలి అంటే అక్షయ్ అవనీలు ఏం చేయాలో నీకు తెలుసా? మీరే చూస్తారు కదా. ఇంటి పెద్దని అని చెప్పుకునే అక్షయ్ గర్వం మొత్తం దిగిపోతుంది, వాడి నెత్తిన పిడుగు పడుతుంది అని అంటుంది. అటు భరత్ని కంట్రోల్ పెట్టాల్సిన బాధ్యత నీదేనని ప్రణతికి చెబుతుంది మీనాక్షి. అంతా నేను చూసుకుంటాను అత్తయ్య, భరత్ కొట్టాడని కమల్కి చెప్పడం నాదే తప్పు అని అంటుంది ప్రణతి. ఇక ఆవేశంగా ఇంటికి వచ్చిన భరత్ చక్రధరపై చిందులు తొక్కుతాడు. ఇంతలో మీనాక్షి వచ్చి, ఏంట్రా ఆఫీసు నుంచి అప్పుడే వచ్చేసావు అని అడుగుతుంది. ఆఫీసు నుంచి కాదు, పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను అని అంటాడు భరత్. పోలీస్ స్టేషన్ నుంచి ఏంటి భరత్ అని ప్రణతి అడిగేసరికి, నీకు తెలియదా, ఉదయం మీ అన్నయ్య వచ్చి కొట్టాడు కదా, ఊరుకుంటానని అనుకున్నావా? నన్ను కొట్టిన మీ అన్నయ్యపై కేసు పెట్టాను అని అంటాడు భరత్. దానితో ప్రణతి, నువ్వు నన్ను కొట్టావు కాబట్టి నిన్ను మా అన్నయ్య కొట్టాడు అని అంటుంది ప్రణతి. నువ్వు మీ అన్నయ్యతో చెప్పినట్లే నేను వెళ్ళి పోలీసులకు చెప్పాను అని అంటాడు భరత్. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు కదా, కేసు పెట్టమని రాజేశ్వరే కదా చెప్పింది, నిజం చెప్పు అని అంటాడు చక్రధర్. ఇంతలో అవని అక్షయ్లు ఎంట్రీ ఇస్తారు. ఇక అవని వచ్చి, నీకు బుద్ధుందారా, కమల్పై కేసు పెట్టడం ఏంటి అని తిట్టి పారేస్తూ ఉంటుంది. నన్ను కొట్టిన ఆ కమల్గాడి తాట తీయాల్సిందే అక్క అని అంటాడు భరత్. ఆ మాటతో అక్షయ్ గాడు భరత్ కాలర పట్టుకుని, నా తమ్ముడు ఒంటిపై చేపడితే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావురా అని అంటాడు. అవని ఎంత చెప్పినా సరే కేసు వాపస్ తీసుకోవాలని తెగేసి చెప్పేస్తాడు భరత్. దానితో అతని కాళ్ళపై పడుతుంది మీనాక్షి. దానితో అక్షయ్ బావ నా కాళ్ళు పట్టుకుంటే కేసు వాపస్ తీసుకుంటానని మెలికి పెడతాడు భరత్. మరి కాళ్ళు పట్టుకున్నాడో లేదో రేపటి ఎపిసోడ్లో చూడాలి. నాకు తెలిసి భరత్ గారి క్యారెక్టర్ని తెగ చండాలం చేశారు డైరెక్టర్. మరి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో? మీకు కూడా భరత్ క్యారెక్టర్ నచ్చకపోతే ఒకసారి కామెంట్ చేయండి, నచ్చిందా అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్కి వెయిట్ చేయండి. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.